సిఏ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఆదివారం నాడు రవీంద్ర భారతిలో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ శాసన మండలి సభ్యుల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు విజేతలకు బహుమతులుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక వికాసానికి అద్భుతంగా దోహదపడతాయని అన్నారు. మన రాష్ట్రంలో 50 లక్షల మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయి. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. బాక్సింగ్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన నిఖత్ జరీన్ కు డీఎస్పీ జాబ్ ఇచ్చాం. క్రికెట్ సిరాజ్ కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని క్రీడా పాలసీని తీసుకొచ్చాం. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు 700 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం అని సీఎం రేవంత్ తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్పీలు క్రీడలను కూడా రాజకీయం చేసి బహిష్కరించారని గుర్తు చేశారు. వారు వచ్చే ఏడాది అయినా వారు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పవన రుధిర విభవ రుధిర సమర